గుంటూరు జిల్లా తుళ్లూరులో ఆక్రమణల తొలగింపు వివాదానికి దారితీసింది. తుళ్లూరు అయ్యన చెరువు R&B రోడ్డు పక్కన బండికోట్లను తొలగించేందుకు ప్రయత్నించారు CRDA సిబ్బంది. కానీ స్థానికులు వారిని అడ్డుకున్నారు. తాము ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే దుకాణాలను నిర్వహిస్తున్నామని, ఇప్పుడు తమ పొట్ట కొట్టొద్దని ప్రాధేయపడ్డారు చిరు వ్యాపారులు. గుడి నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి కాబట్టే ఆక్రమణల తొలగింపు చేపట్టామన్నారు CRDA అధికారులు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా దుకాణాలను తీసేయడం సరికాదన్నారు చిరు వ్యాపారులు. మరోవైపు CRDA అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు తుళ్లూరు మండల టీడీపీ నాయకులు. తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపామన్నారు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి. ఉప్పల్లోని ఓ గోదాంలో నిల్వ చేసిన 106 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక్కో ప్యాకెట్లో 2 కేజీల చొప్పున నిందితులు 56 ప్యాకెట్లలో గంజాయిని ప్యాక్ చేసినట్టు తెలిపారు. ఈ కేసులో కట్ల వివేక్ రెడ్డి, మధుకిరణ్ అనే నిందితులను అరెస్టు చేశామన్నారు. వివేక్ రెడ్డి ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నట్టు తెలిపారు. మల్కాజ్గిరి నుంచి రాంబాబు అనే వ్యక్తి వీరికి గంజాయిని పంపిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న రాంబాబు చిక్కితే గంజాయి నెట్వర్క్ లో మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉందన్నారు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలో జార్ఖండ్ యువతిపై అఘాయిత్యం కేసులో సంచలనాలు వెలుగుచూశాయి. చెన్నైలోని ఓ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఆమెకు ఇంటర్న్షిప్ ఇప్పిస్తామని హైదరాబాద్కు తీసుకువచ్చాడు అజయ్. బాచుపల్లి పరిధిలోని రాజీవ్ గృహకల్ప ఓ గదిలో ఉంచాడు. ఆ తర్వాత తన స్నేహితుడు హరిని పిలిచి మందుపాటి చేసుకున్నారు. తాగిన మైకంలో ఇద్దరూ ఆమెపై అఘాయిత్యానికి యత్నించారు. ఆమె కేకలు వేయడంతో ఇరుగు పొరుగు అలర్ట్ అయ్యారు. నిందితులు హరి, అజయ్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన బాచుపల్లి పోలీసులు నిందితులు అజయ్, హరి ఇద్దరిని రిమాండ్కు తరలించారు. సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ టీం శ్రీశైలం డ్యాంను సందర్శించారు. అప్రోచ్ రోడ్లు, ప్లాంచ్ పూల్ను పరిశీలించారు. డ్యాం వ్యూ పాయింట్ వద్ద అధికారులతో రివ్యూ నిర్వహించారు. సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ SE శివప్రసాద్ నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల ప్రకారం శ్రీశైలం జలాశయానికి తక్షణం చేయవలసిన చర్యలను ఏపీ అధికారులకు వివరించారు. ప్లాంచ్ పూల్ వద్ద ఏర్పడిన గుంతను పూడ్చాలని సూచించారు. సేఫ్టీ వాల్ నిర్మాణం కొరకు పర్యవేక్షణతో పాటు రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీశైలం డ్యాంకు సంబంధించిన 12 సేఫ్టీ సిలిండర్లకు వెంటనే రిపేర్లు చేయాలన్నారు. డ్యాంకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పార్కులు, రోడ్లు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని 61 ఫిర్యాదులు అందాయి. నిజాంపేట, కూకట్పల్లి, హైదర్ నగర్, తూముకుంట, హయత్ నగర్లలో భూ కబ్జాలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్రమార్కులపై హైడ్రా చర్యలు తీసుకోవాలని కోరారు. హయత్ నగర్ అనుమగల్లోనే తిరుమల హౌసింగ్ కాలనీలో 2955 గజాల పార్కును 1.20 కోట్లతో GHMC అభివృద్ధి చేస్తుంటే కబ్జాదారులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని చెరువును కబ్జా చేశారని మరికొందరు కంప్లైంట్ చేశారు.